ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే లేచి అంటే ఏంటంటే మనం ఏ పరిస్థితుల్లో పడిపోయామో, ఎక్కడున్నామో అక్కడి నుంచి లేచి ప్రారంభించమంటున్నాడు దేవుడు. దేవుడు చెప్పిన మాట విని నువ్వు లేచినట్లయితే నీ జీవితంలో మహోన్నత కార్యాలు చూస్తావు. హల్లెలూయా. సరే, ఆదికాండం 12వ అధ్యాయంలో చూసినట్లయితే దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్న మాటను చదువుకొని ముందుకెళ్దాం. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం. నీవు లేచి, యెహోవా చెప్తున్నాడు మాట అబ్రహాంతో, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఈ సమయంలో నీ యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా నాతో మొత్తం మాట్లాడు. ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలది అనుగ్రహించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి 30, 60, 100 వెయ్యంతల పంటను వారు ఇప్పుడే స్వతంత్రించుకున్నట్టుకు నువ్వు సహాయం చేస్తున్నందుకు వందనాలు. సమస్తము సమకూర్చి నీ బిడ్డలందరికీ మేలుకరంగా నీ నామానికి మహిమార్థం నడిపించమని యేసుక్రీస్తు నామంలో మానవ స్వరం మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడా నీవే నాతో మాట్లాడుచున్నందుకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నమ్మా పరమ తండ్రి, ఆమెన్. దేవుణ్ణి ఏదడిగినా అది చేస్తానన్నాడు యోహాను సువార్త 14:14లో. మీరు నా నామని ఏదడిగినా చేస్తానన్నాడు. చేస్తారన్నప్పుడు ఇంక అందులో అనుమానం లేదు కదండి. కాబట్టి దేవుడు చేయగలిగినటువంటి వాడు, ఆయన సామర్థ్యం కలిగినటువంటి వాడు. అటువంటి దేవుణ్ణి కలిగినటువంటి మనం ఇంకా చేస్తాడా లేదన్న అనుమానం ఉన్నదంటే కార్యం మీద కాదు, దేవుని మీద అనుమానించినట్టు అనమాట. సరే, ఈరోజు కొంచెం చాలా మంచి విషయాలు, మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ముందుకు వెళ్దాం. మనం ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యెహోవా చెప్తున్నాడు నీవు లేచి అంటే నిద్రపోయాడా అబ్రహాం గారు? నీవు లేచి అంటున్నాడు అంటే నిద్రపోయాడా? ఈ రోజున లేవటం అంటే కేవలం నిద్ర మత్తు నుంచే కాదు, అసలు మొట్టమొదటి నిజంగా అదే చేయాలి. మనం ఫస్ట్ ఏదైనా పని చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఈరోజు నీ యొక్క దేవుని వాక్యం వినాలన్నా, లేకపోతే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకోవాలన్నా మొట్టమొదటి ఏం చేయాలి? లేచి. అంటే నీ మనసాన్ని నువ్వు జయించినప్పుడు దేన్నైనా కూడా జయించగలుగుతావు. చీకటితోనే లేచి స్త్రీలందరూనంట. యేసుక్రీస్తు ప్రభువు చాలా చీకటి ఉండగానే లేచి అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేశాడు. అంటే మొట్టమొదట నువ్వు అరణ్యానికి వెళ్ళాలన్నా, లేకపోతే ప్రార్థన చేసుకోవాలన్నా, పని చేసుకోవాలన్నా, ఏదన్నా ముందేం చేయాలి? లేచి. ఈ లేచి అన్న దాంట్లోనే మన జీవితం అంతా కూడా ముడిపడి ఉన్నది. మీరు ఎప్పుడు లేస్తూ ఉన్నారు? గుణవట్టైనటువంటి స్త్రీ గురించి చదువుకుంటే సామెతల గ్రంథం చివరి అధ్యాయంలో మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ ఏమనుంటుంది? ఆమె చీకటితోనే లేచి. హల్లెలూయా. చూసారా, మన జీవితం అనేటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుందంటే లేవటం అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. మన శాస్త్రవేత్తలు న్యూటన్ కానీ, ఐజాక్ న్యూటన్ కానీ, లేకపోతే గొప్ప గొప్ప ఈ రోజున ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు, లేకపోతే సాధించినటువంటి వారు అందరి జీవితాలు చదివినట్లయితే వాళ్ళు ఎప్పుడు లేచేవారు తెలుసా? ఎర్లీ మార్నింగ్ లేచేటువంటి వారు, చీకటితోటే లేచేటువంటి వారు, 4 గంటల కంటే ముందు లేచినటువంటి వారే గొప్ప గొప్ప వారి జీవితాలు చదివినట్లయితే మీరు ఈ రోజున మన జీవితాలు బాగుపడాలి, ఆశీర్వించబడాలి, ఉన్నతమైన స్థితిలో ఉండాలని మనం ఆశపడతాం, మంచిదే. కానీ ఎప్పుడు లేస్తూ ఉన్నాం? లేస్తాం ఏదో 4 రోజులు, 10 రోజులు, నెల రోజులు లేచి ఏమీ జరగలేదని మళ్ళీ పడుకుంటాం. ఒకవేళ అటువంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే, మీ యొక్క ఆధ్యాత్మికమైన స్థితి పడిపోయినట్లయితే, మీ జీవితం బాగుపడాలంటే ఇక్కడ బొమ్మలు చేసుకుంటున్నాడు ఒక వ్యక్తి. అబ్రహాము గారు విగ్రహారాధికుడిగా ఉన్నాడు, బొమ్మలు చేసుకుని అమ్ముకుంటున్నాడు, సాదాసీదా జీవితం జీవిస్తున్నాడు. ఆయన నివసించేటువంటి ప్రదేశం పేరు ఊరు. అక్కడ ఉన్నాడు. దేవుడు అతను ఏర్పాటు చేసుకుని చెప్తున్నాడు బాట, దా నువ్వు లేచిరా. ఎక్కడికి రావాలంటండి? నీ బంధువుల యొద్ద నుండి. బంధం, మనసంతో బంధం ఏర్పడిపోయింది చాలామందికి. ఆ బంధాన్ని విడిచిపెట్టలేరు, ఆ బంధకం నుంచి బయటపడలేరు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ రోజున నీ జీవితం, నీ బంధకాల నుంచి నువ్వు బయటపడాలంటే మొట్టమొదటి చేయవలసింది ఏం తెలుసా? ఈ బంధాన్ని వదులుకోవాలి. మనసంతో నీకున్న బంధాన్ని విడిచిపెట్టాలి. కొన్ని బాంధవ్యాలు ఉంటాయి. ఏంటంటే వాటి వల్ల అమ్మో నా బంధువులు ఏమనుకుంటారో దేవుని దగ్గరికి వస్తేని. మరి అబ్రహాం అలాగనుకుంటే ఈ రోజున మనకి తండ్రి రాడు, విశ్వాసులకు తండ్రి అయిపోయాడు. గమనించాలి ప్రియులారా. అబ్రహాము చూసినట్లయితే అమ్మో నా బంధువులు ఏమనుకుంటారు, నా స్నేహితులు ఏమనుకుంటారు అంటలేదు. ఇక్కడ బంధువుల యొద్ద నుంచి ఫస్ట్ ఇదే
అందరూ ఆలోచించేది ఏంటంటే, అమ్మో నా బంధువులు ఏమనుకుంటారో, నేను యేసయ్యని నమ్ముకున్నాను తెలిస్తే నా బంధువులు నన్ను ఇంటికి రానివ్వరేమో, నా బంధువులు నా బాంధవ్యాలన్నీ తెంచివేయబడతాయేమో. ఎస్, ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. నీవు లేచి నీ దేశంలో నుంచి రా, నీ దేశాన్ని ఆ దేశంలో నుంచి. ఈరోజు ఏ దేశంలో అంటే ఏ ప్రభుత్వంలో జీవిస్తున్నావు నువ్వు? దేశం అంటే భారతదేశం వదిలిపెట్టేమని కాదు ఇక్కడ, లేకపోతే నువ్వు ఉన్న దేశం అంటే, దేశం అంటే ప్రభుత్వం, గవర్నమెంట్ అన్నమాట. ఏ గవర్నమెంట్ కింద నువ్వు ఉన్నావు? ఏ ప్రభుత్వం కింద నువ్వు ఉన్నావు? యేసయ్య ప్రభుత్వమా, సాతాను ప్రభుత్వమా? సాతానుడు పరిపాలన చేస్తున్నాడా నీ యొక్క జీవితం అనేటువంటి ఆ దేశాన్ని? నీ జీవితం ఏ ప్రభుత్వం కింద ఉన్నది? సైతాను ప్రభుత్వం కింద ఉన్నదా, లేకపోతే దేవుని ప్రభుత్వం కింద ఉన్నదా? ప్రభువు అంటే పరిపాలించేటువంటి వాడు. కాబట్టి ఈరోజు నీ జీవితాన్ని ప్రభువు పరిపాలిస్తున్నాడా, సైతానుడు పరిపాలిస్తున్నాడా? ఆలోచన చేయాలి. ఇది చాలా అద్భుతమైన విషయం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారు? ఒకవేళ నీ జీవితాన్ని సైతానుడు పరిపాలన చేస్తుంటే, ఆ పరిపాలనలోంచి, ఆ దేశంలోంచి నువ్వు బయటికి రా. నువ్వు లేచి, ఒకవేళ అక్కడే సతికిలు పడిపోయేమో, అప్పుల్లో ఉండిపోయేమో, అనారోగ్యం ఉండిపోయేమో, బంధకాల్లో ఉండిపోయేమో. ఎక్కడి నుంచి అంటే నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి. కాబట్టి బాంధవ్యాలు ఉపయోగపడవు. ధనవంతుడు లాజర్ స్టోరీ చూసినట్లయితే ఆయన నరకానికి వెళ్ళిపోయాడు. కాబట్టి నా బాంధవ్యాలు ఉన్నాయి అక్కడ, మరి అవన్నీ నరకానికి వస్తాయంటే అక్కడే నీకు ఇక్కడ పని చేయదు, నువ్వు అక్కడికి వెళ్ళటాక సెట్ కాదని అన్నాడు. కాబట్టి నీ బాంధవ్యాలు ఏది కూడా నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ఉపయోగపడవు. తెంచుకోవాల్సిన సమయంలో తెంచుకోవాల్సిందే. అంటే దూరంగా ఉండమనా? కాదు, దేవునికి దగ్గరగా ఉండమని అర్థం. వాళ్ళని కూడా దేవునికి దగ్గర చేస్తే అంత కలిసి ఉండొచ్చు. వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళకి దగ్గరగా ఉంటే దేవునికి దూరమైనట్లు లెక్క. వింటున్నారా? బంధువుల యొద్ద నుంచి బయటకు రమ్మంటున్నాడంటే బంధువుని విడిచిపెట్టేసేసి బంధాన్ని తెంచేసుకోమని అక్కడ అర్థము కాదు ప్రియులరా. ఏంటంటే నువ్వు దేవుని దగ్గరికి రా, వాళ్ళని కూడా దేవుని దగ్గరికి ఆకర్షించు. హల్లెలూయా. నెక్స్ట్, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి. నీ తండ్రి ఇంట నుండి ఒక పాట ఉంటుంది, నాన్న ఇంటికి నేను వెళ్తాను నా తండ్రి ఇంటికి. అంటే నా తండ్రి ఇంటిలో సంతోషం ఉన్నది, నా తండ్రి ఇంటిలో సమాధానం. ఏంటి ఆ తండ్రి ఇల్లు అంటే? ఇది యేసయ్య ఇల్లు. ఇక్కడ ఏమన్నాడు? తండ్రి ఇంటిని విడిచిపెట్టేయమంటున్నాడు, తండ్రి నుంచి బయటికి రమ్మంటున్నాడు. అంటే ఈ లోకానుసారమైనటువంటి తండ్రి, బైబిల్ ఉంటుంది కదా, అపవాది వారికి తండ్రి అయి ఉన్నాడంట. కాబట్టి ఈరోజు నీ తండ్రి ఎవరు? అపవాద, సాతాను బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారా? లోకానుసారమైన జీవితం, త్రాగుడు, వ్యభిచారం, మోసం, అబద్ధాలు, ఈ యొక్క మోసాలతో జీవిస్తుంటే వాడెవడో మోసగాడు, తంత్రగాడు, అబద్ధికుడు, ఈ యొక్క నాశనానికి కర్త. సో మన ద్వారా అనేక మందికి నాశనము ఇవన్నీ జరుగుతున్నాయంటే వాడి బిడ్డలు మనం. కాబట్టి ఆ బంధకాల నుంచి బయటికి రావాలి, ఆ బంధువుల నుంచి బయటికి రావాలి, ఆ సహవాసం నుంచి బయటికి రావాలని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితం బాగుపడాలంటే ఈ బంధకాలు తెంచుకోవాలి. బంధము తెంచెను బ్రతికించెను నన్ను. ఎవరు? యేసయ్య. ప్రేమ పాడతాం కదా మనం, ఎంత మధురమో యేసుని ప్రేమ. నిజమే, ఎంతో మధురం యేసయ్య ప్రేమ. ఆ ప్రేమను నువ్వు తెలుసుకుని జీవించాలంటే ఎట్లా జీవించాలి? ఆయన బంధం తెంచాడు, నిన్ను బ్రతికించాడు. దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధమే, దేవుడు నిన్ను స్వస్థపరచడానికి సిద్ధమే, దేవుడు నీకున్న ప్రతి బంధకాల నుంచి విడిపించడానికి సిద్ధమే. నువ్వు లేచి రావాలి. విడిపించిన తర్వాత నీ జీవితం ఎలాగున్నది, ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఏం చేస్తున్నాడు? నేను చూపించే దేశానికి వెళ్ళుము, నేను చూపించే మార్గంలో నడుము, నేను ఇచ్చే ఆజ్ఞలు గైకొనమని చెప్పి దేవుడు ఈరోజు నీకు సెలవిస్తున్నాడు. చేస్తే ఏమవుతుందంట? దేవుడు నడిపించే నడిపింపులో నడిస్తే ఏమవుతుందంట? నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేసేదను. నీవు ఆశీర్వాదకరంగా ఉందువు. గమనించాలి, నువ్వు ఆశీర్వాదంగా ఉందువు. నీవే ఆశీర్వాదం. నీవెక్కడుంటే అది ఆశీర్వదించబడుతుంది. నువ్వు ఆశీర్వాదానికి వారసుడైనప్పుడు నీ ద్వారా ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించిన, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట నా ప్రియమైనటువంటి వర్లరా.
ఈ రోజున ప్రతి వారి ప్రయత్నం ఏంటంటే, ప్రతి వారి ఆశ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేచి 3:30కే ప్రార్థనలు వచ్చి పాలు పంచుకోవాలనేటువంటి ఆశ. ఎందుకనంటే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాము, ఖచ్చితంగా మన అప్పు నుంచి బయటపడతాము, ఖచ్చితంగా మనకున్న సమస్య నుంచి మనం విడుదల పొందుకుంటాము, మనకున్న ప్రతి బంధకాల నుంచి బయటపడతాం అనే ఆలోచనతోటి ఏం చేస్తున్నామండి? ఎంత ఎర్లీ మార్నింగ్ లేచినా ప్రార్థించినా ప్రభు సన్నిధిలో గడిపి ఇవన్నీ ఎందుకని? ఆశీర్వదించబడాలని. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు ఆశీర్వదించబడటం మాత్రమే కాదు, పేతురు వలేస్తే చేపలు పడటం మాత్రమే కాదు, పేతురు వలలో చేపలు పడటం మాత్రమే కాదు, పేతురు బోటు నిండేటువంటి చేపలు పడటమే కాదు. అక్కడ ఏం చేస్తున్నాడు పేతురు? రండి రా బాబు రండి, నాకు చేపలు విస్తారమైపోయి పొంగి పొర్లుతుంది, నా బోటు మునిగిపోతుంది, కాబట్టి రండి రండి మీరు తీసుకోండి. పేతురు ఏమైనా ఇప్పుడు అడుక్కునే స్థితి నుంచి ఆశీర్వాదకరంగా మార్చబడిపోయాడు, అడుక్కునే స్థితి నుంచి అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడిపోయాడు, ఏమీ లేని స్థితి నుంచి అనేక మందికి పెట్టే స్థితికి, లేని స్థితి నుంచి పంచే స్థితికి, అది ఆశీర్వదించబడటం అంటేనే. అంతేగాని ఇది చిన్న ఉద్యోగం వస్తే బాగుండు అని నువ్వు ఆరాటపడుతున్నావేమో, దేవుడు నిన్ను ఉద్యోగం ఇచ్చే స్థితిలోకి నడిపించాలనుకుంటున్నాడు. ఈ చిన్న జాబ్ వస్తే బాగుండండి, ఈ చిన్న పని చేసుకుంటే బాగుండండి, ఈ చిన్న వ్యాపారం చేసుకుంటే బాగుండు నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు లే 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 ముందు లేచిరా, నీ బంధాలు బాంధవ్యాలు, ఆ చిక్కులు సమస్యలు నిద్రమత్తు ఇవన్నిటి నుంచి విడిచి లేచి రా. నువ్వు అక్కడే ఉండి నేను దీవించాలనుకుంటే నేను దీవించలేను. హల్లెలూయా. ఎవరితోటో దేవుడు చాలా అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నాడు. నువ్వు అదే బంధకాల్లో ఉంటూ, అదే నిద్రమత్తులో ఉంటూ, అదే మంచం మీద ఉంటూ దేవా నన్ను దీవించు, ఇంపాసిబుల్. ఈరోజు నీ జీవితాన్ని కట్టుకోవాలంటే, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ దేవుడు చెప్తాడు, నా ప్రియుడా ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. ఫస్ట్ నువ్వు ఆత్మలో వర్ధిల్లు, ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని వర్ధిల్లింపజేసుకో అంటున్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఫస్ట్ ఆత్మలో వర్ధిల్లాలి అంటే ఏం చేయాలి? లేచి దేవుని సందులో గడపడం నేర్చుకోవాలి. మొట్టమొదటగా చేయవలసిన పని ఏంటంటే, లేచి మొహం కడుక్కోకూడదు బ్రదరు, బ్రష్ చేయకూడదు బ్రదరు, చేయండి. ఫేస్ వాష్ చేసుకోవడం తప్పు కాదు, కానీ ఇది ఫస్ట్ మొట్టమొదట ప్రిఫరెన్స్ దేవునికి ఇవ్వాలన్నమాట. నువ్వు మంచిగా నీట్గా బ్రష్ చేసుకో తప్పు, కానీ లేచిన వెంటనే గడిపేటువంటి సమయం దేనికి ఇస్తున్నావు నువ్వు? ఆ మొట్టమొదటి గంట లేచినప్పుడు చీకటితోటే లేవాలి. ఖచ్చితంగా 6 గంటల లోపులోనే మన ప్రార్థన అంతా ముగించబడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట అన్నమాట. నువ్వు లేచి, ఫస్ట్ లేచి ఎక్కడి నుంచి? నువ్వు దేశంలో నుంచి. ఏ దేశం కింద ఉన్నావు, ఏ ప్రభుత్వం కింద ఉన్నావు, ఏ సాతాను బంధకాల కింద ఉన్నావు, ఏ బానిసత్వంలో ఉన్నావు, దాని నుంచి, బంధువుల నుంచి, తండ్రి ఇంటి నుంచి. నీ తండ్రి అపవాదైతే ఆ తండ్రిని విడిచిపెట్టేసేయమంటున్నాడు ఈరోజు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. లేదు నాకు ఈ జాబ్ రావాలి, లేక నాకు ఇది అభివృద్ధి చెందాలి, కానీ దేవునికి ఏ విషయంలో నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నావు? దేవునికి ఏ విషయంలో నువ్వు సహాయకురాలుగా ఉంటూ ఉన్నావు? దేవుని ఏ విషయంలో నువ్వు మరి మహింపరుస్తూ ఉన్నావు? ఆలోచన చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి బంధకాల నుంచి దేవుడు విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు లేస్తేనే దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాంతో దేవుడు అన్నాడు, లేచి వెళ్ళు. ఆ జీవితమే జీవిస్తావా నువ్వు? ఆ బంధకాల్లోనే ఉంటావా? ఆ అప్పులోనే ఉంటావా? ఆ అనారోగ్యంలోనే ఉంటావా? ఆ నిరుద్యోగ సమస్యలోనే ఉంటావా? ఆ గొడ్రాలతనంలోనే ఉంటావా? పిల్లలు లేరు అబ్రహాంకి, అభివృద్ధి లేదు, ఐశ్వర్యం లేదు. కాబట్టి ఇవన్నిటిలో నుంచి నువ్వు విడుదల పొందుకుని మంచి జీవితం జీవించాలి అంటే అబ్రహాము రిచెస్ట్ పర్సన్ అనమాట. ఆ రోజుల్లో దేవుడు పిలిచిన తర్వాత, దేవుడు పిలుపుకు లోబడిన తర్వాత, దేవుడు చెప్పింది చేసిన తర్వాత నిన్ను దీవించడం మాత్రమే కాదు, నిన్ను బట్టి నేనేం చేస్తానంటండి, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించానంటున్నాడు. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. హల్లెలూయా. దేవుడు ఆదాముని చేసి ఆదాము ద్వారా భూమి మీద ఉన్న సమస్త మనుషులు వచ్చేలా చేశాడు.
అంతేకాని భూమి మీద ఉన్న సమస్త మనుషులు కలుగును కాకుండా కలిగిపోతారు. కానీ దేవుడు అలా చేయలేదు. ఒక మనుషుని ద్వారా అనేక మంది మనుషులు వచ్చేలా దేవుడు చేశాడు. ఇది గమనించదగ్గ విషయం. ఇది చాలా అద్భుతమైన విషయం. వింటున్నారా? చూసారా? ఇక్కడ దేవుడు అన్నాడు, అలా ఆదాము ద్వారా అనేక మందిని ఎలాగైతే మనుషులు సృష్టించాడో, అంటే వాళ్ళ ద్వారానే మనుషులు వచ్చారు. దేవుడు వాళ్ళిద్దరిని అయితే చేతులతో చేశాడు, కానీ మిగతా వాళ్ళు వాళ్ళ ద్వారా వచ్చేలా చేశాడు. అలాగే ఇక్కడ దేవుడు అన్నాడు అబ్రహామును ఆశీర్వదిస్తానన్నాడు, కానీ అబ్రహాము ద్వారా అనేక మందిని ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. ఎంత బాగుందండి! నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అంటూ ఉన్నాడు దేవుడు. అప్పుడు ఏం చేశాడంటండి? చూద్దాం అక్కడ ఏం చేశాడు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళెను. ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం. ఏంటది ఈరోజు? అమ్మ ప్రార్థన విధానం మార్చుకోండి. ఏసునామములో అడుగుతున్నాం అని మీరు అడుక్కోకండి. బెగ్గర్స్ కాదు మనం అంతా కూడా, పొందుకునేటువంటి వారం, రిసీవర్స్ మనం. మైక్స్లో మనకు ఉంటాయి. ఇప్పుడు మన దగ్గర ఇది మైక్ ఉన్నది, ఇది రిసీవ్ చేసుకునేది ఇంకొకటి ఉంటుంది. ఎక్కడ? మొబైల్ దగ్గర, లేకపోతే దేనికి పెడతాం అది రిసీవర్. నువ్వు ఇక్కడ ఎంత మాట్లాడినా రిసీవ్ లేకపోతే ఉపయోగం ఏంటి? నువ్వు ఎంత అడిగినా ఎంత చేసినా రిసీవ్ లేకపోతే ఉపయోగం ఏంటి? ఈరోజు అడుగుతున్నారు, ఆగిపోతున్నారు, రిసీవ్ చేసుకోవట్లేదు, అంటే పొందుకోవట్లేదు అనమాట. వింటున్నారా? అడుగుతున్నారు కానీ ఆగిపోతున్నారు, పొందుకోవట్లేదు. యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి ఆమేన్. నో, అడిగి ఏం చేయాలి? పొందుకోవాలి. నువ్వు పొందుకోవడానికి కదా ప్రార్థన అంతాను. నువ్వు ఉద్యోగం పొందుకోవాలి, గర్భఫలం పొందుకోవాలి, నీ జీవితంలో అప్పుల నుంచి విడుదల ఇవన్నీ కూడా పొందుకోవాలనే కదా. మరి అడిగి ఆగిపోతే ఎలా పొందుకున్నట్టు? రిసీవింగ్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏం చేశాడు? అబ్రహాంతో దేవుడు చెప్పాడు. అబ్రహాం ఏం చేశాడంటే లేచి, దేవునికి స్తోత్రం కలుగును గాక, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము ఏం చేశాడంటే లేచి వెళ్ళాడంట. వింటారా? ఈరోజు నుంచి మీ ప్రార్థన విధానం మార్చుకుంటారా? ఖచ్చితంగా ఎర్లీ మార్నింగ్ 3:30కి లేచి దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నారా? తీర్మానం చేసుకున్నారా? ఏది ఏమైనా సరే, ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, నేను లేస్తాను, ఖచ్చితంగా దేవుని సన్నిధిలో గడుపుతాను. నువ్వు దేవుడు చెప్పిన మాటకు ఒబీడియెంట్ చూపించి లేచినట్లయితే, నువ్వు లేచి వెళ్ళినట్లయితే దేవుడు చెప్పింది చేస్తాడు. దేవుడు నీకు చెప్పింది నువ్వు చేస్తే ఏమంటున్నాడు? లాజరు చనిపోయింటేనే రాత్రిని మీరు తొలగించండి, మీరు చేయవలసింది మీరు చేయండి, నేను చేయవలసింది నేను చేస్తాను. రాత్రిని పక్కకు గెండితే చనిపోయి కుళ్ళు కొంపు కొడుతున్న 4 రోజులు అయిపోయిన లాజరు నేను బయటకు రప్పిస్తాను. రాత్రిని తొలగించడం ఈజీనే, కానీ లాజరును బ్రతికించడం కష్టం. సులువైన పని మీరు చేయండి, కష్టమైన పని నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 30వ వచనం మీరు చూసినట్లయితే, ఫీనెహాసు లేచి పరిహారం చేయగా ఆ తెగులు ఆగిపోయెను. హల్లెలూయా. వీళ్ళు గమనించాలి. ఇక్కడ ఫీనెహాసు లేచి పరిహారం చేశాడంట, తెగులు ఆగిపోయిందంట. ఏంటా పరిహారం? చేయకూడని పని చేశారు. ఫీనెహాసు వచ్చాడు, మరి అదొక పరిహారం చేశాడంట. పరిహారం. ఈరోజున మనం పరిహారం చేయాలంటండి. ఏదైతే ఉందో దాన్ని తీసేసేయాలి, ఏదైతే జరగకూడదు జరుగుతుందో దాన్ని తీసేసేయాలి. ఎక్కడైతే ఉన్నావు అక్కడ లేచి బయటికి రావాలన్నమాట. నీ జీవితంలో తెగులు, అప్పు, అనారోగ్యము, రోగము, సమస్య, నిందలు ఇవన్నీ కూడా ఆగిపోవాలంటే నువ్వు లేచి పరిహారం చేయాలంటే, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు లేచి పరిహారం చేయాలంటే చాలా అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. 127వ కీర్తనలో 2వ వచనం చదివినట్లయితే, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుంటే వ్యర్థమే. లేస్తున్నారు. ఎందుకు లేస్తున్నారు? లేచిన వెంటనే పని, లేచిన వెంటనే హడావుడికి లేటుగా లేస్తారు. లేచిన వెంటనే ఇంకా ఇది ఎక్కడ అది ఎక్కడ హడావుడిగా ఆఫీస్కి పోతారు, పని చేసుకోవడానికి పోతారు. మాకు కుదరదండి, మేము పని చేసుకునే వాళ్ళు అండి, లేటుగా పడుకుంటామండి. అదే నీకు పని 3 గంటలుగా ఉంటే, నువ్వు చేయవలసిన జాబు 3 గంటలుగా ఉంటే, నీకున్న షిఫ్ట్ 3 గంటలుగా ఉంటే, నువ్వు చేసుకునే కూలి పని 3 గంటలకే అయితే తప్పదు. దీన్ని బట్టి అర్థమైపోతుంది నువ్వేం చేస్తున్నావు అంటే ఏదో కారణం చెప్పి దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావు. నువ్వు లేవటానికి ఇష్టపడతలేదు, నీకు లేచే మనసు లేదు.
కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ ప్రభుత్వాన్ని విడిచిపెట్టరా, ఆ బంధకాలను విడిచిపెట్టరా, నా దగ్గరికి వస్తే నిన్ను దీవించడం కాదమ్మా, నిన్ను నీ ద్వారా అనేక మంది దీవించబడేలాగా నేను చేస్తాను, అనేక మంది ఆశీర్వించబడేలా చేస్తాను. ఈరోజు మీరు ఆశీర్వదించబడాలనుకుంటున్నారా? అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నారా? మీరు అప్పులు తీర్చబడితే చాలు అనుకుంటున్నారా, లేదా అనేక మందికి అప్పిచ్చేవారిగా ఉండాలనుకుంటున్నారా? అమ్మా వింటున్నారా? ఇది చాలా అద్భుతమైనటువంటి వాక్యం. ఈరోజు చాలా జాగ్రత్తగా వినాలి. మీరు మీ జీవిత సమస్యలన్నింటిని పరిష్కరించబడటానికి ఒక అద్భుతమైనటువంటి పరిష్కార మార్గాన్ని దేవుడు ఇక్కడ మీకు తెలియజేస్తూ ఉన్నాడు. చాలామంది అదే దేవా నన్ను ఆశ్రయించు, నో, అక్కడితో ఆగిపోద్ది. దేవా నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయి, దేవా నన్ను అనేక మందికి దీవెనకరంగా ఉంచినందుకు వందనాలు, థ్యాంక్ యూ లార్డ్. ఇట్లా పలకాలి మనం. కానీ మన ప్రార్థన ఏంటి? దేవా నా బంధకాలను విడిపించేసేయి, నా బిడ్డలకు ఉద్యోగం ఇచ్చేసేయి, నాకు 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 అంతే. కానీ ఇక్కడ ఏమనుంది వాక్యం? నీ ద్వారా అనేక మంది దీవించబడేలా ఉండాలి. నువ్వు దీవించబడటమే మాత్రమే కాదు, దేవా నన్ను అనేక మందికి దీవెనకరంగా చేయి, దేవా నన్ను అనేక మందికి విశ్వాసం ఉపయోగపడేలా చేయి, చేసినందుకు వందనాలు. చూసారా? మేము ఎప్పుడు కూడా ప్రార్థన ఎట్లా చేస్తామంటే, దేవా నన్ను దీవించు, ఆశ్రయించు, అట్లా కాదు, ఆల్రెడీ దీవించాడు దేవుడు. దేవా నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు, అనేక మందికి ఉపయోగకరంగా చేసినందుకు వందనాలు, థ్యాంక్ యూ జీసస్. చేస్తున్నారు ఇట్లా ప్రార్థన? మనం చేయమలాగా, దేవా నాకు ఈ మేలు చెయ్యి, ఈ సహాయం చెయ్యి, ఈ ఉద్యోగం ఈ గర్భఫలం ఇట్లానే చేస్తాం. అంటే దేవుడు ఏదో పనుడిలాగానో, పనులతో మనం చెప్తాం కదా, వాటర్ తీసిరా, ఇది చెయ్యి, అది చెయ్యి, పని చెప్తాం మనం. అలాగే దేవుడికి ఏం చేస్తున్నాం? పని చెప్తున్నాం. ఆయన పని చేయడు. ఎందుకంటే యోహాను సువార్త 17:4 ప్రకారం ఆయనకి దేవుడు తండ్రి అప్పగించిన పనిని అంతా కూడా యావత్తు పరిపూర్ణంగా చేసి వెళ్ళిపోయాడంట. హల్లెలూయా. సరే, మనం ముందుకెళ్తాం. అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, లేచి వెళ్ళు అంటున్నాడు. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఆదికాండం 13వ అధ్యాయం 17వ వచనం మీరు చదివినట్లయితే అక్కడ దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకు ఇచ్చేదనని అబ్రహాంతో చెప్పాను. గమనించాలి ప్రియులారా, ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఆదికాండం 13:17లో దేవుడు చెప్పినటువంటి విషయం ఏంటి తెలుసా? నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించు, అది నీకు ఇచ్చేదనని అబ్రహాంతో చెప్తున్నాడు. లేచి సంచరించు, లేచి నడు. కాబట్టి పడుకునే ప్రార్థన చేస్తే, పడుకునే చోట ఉంటే నీకు ఫలితం శూన్యం. లేవాలి, సంచరించాలి, ఆత్మలోకంలో సంచారం చేయాలి. నువ్వు లేచి బద్ధకంగా కూర్చుంటే, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడంట. నువ్వు లేచి నడవాలి, లేచి సంచరించాలి, అప్పుడు దేవుని కార్యం నువ్వు చూడగలుగుతావు. యోహాను సువార్త 17:4 చూసినట్లయితే, చేయడవు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచాను. నెరవేర్చాడు దేవుడు, మహింపరిచేశాడు. దేవుడు చేయవలసిన పని ఏమీ లేదు. ఈ రోజున మీరు చేసే ప్రార్థన ఎలా ఉంటుందండి? చాలామంది ఇదే చేస్తారు, దేవా నువ్వు నాకు సహాయం చేయి. చేస్తాడా దేవుడు? ఆల్రెడీ సహాయం చేసేసాడు. నీకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవుడు అక్కడ ఏం చేశాడంటే విడుదల చేశాడు. నీకు కావాల్సిన ప్రతిదీ సమకూర్పిచ్చేశాడు. మరి ఇంకా చెయ్యి దేవా, ఈ దేవా అంటే అర్థమేమున్నది? దేవుడే చెప్తున్నాడు సంపూర్ణంగా. ఎంతమంది అంటే 17:4 గుర్తుపెట్టుకోవాలి మైండ్లో మీరు. నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహిమపరిచేశాను. అయిపోయింది. నీకు కావాల్సిన ఉద్యోగం గురించి ఆల్రెడీ దేవుడు ప్రణాళిక సిద్ధం చేసేసాడు. నీకు కావాల్సిన పాపక్షేమ నిమిత్తం ఆల్రెడీ దేవుడు సిలువలో రక్తం కార్చి వెల చెల్లించేశాడు. అన్నీ చేసేసాడు దేవుడు. పరిపూర్ణంగా చేశాడు దేవుడు, సంపూర్ణంగా చేశాడు దేవుడు. ఇంకేమీ చేయవలసింది లేదు. ఒకటే, యేసుక్రీస్తు ప్రభువు రావటం, నన్ను తీసుకెళ్ళటం, అంతే. కాబట్టి ఇక్కడ లేచి వెళ్ళుము, లేచి సంచరించుము అంటున్నాడు దేవుడు. ఈరోజున మీరు ఆత్మలోకంలో సంచారం చేయాలి, ఆత్మీయులతో సహవాసం చేయాలి. ఎర్లీ మార్నింగ్ లేచి ఒక సవాల్ తీసుకోండి, ఒక 21 డేస్ పెట్టుకోండి. 21 డేస్ నువ్వు చేస్తే ఖచ్చితంగా అక్కడి నుంచి ఇంకా అలవాటు అయిపోతుంది. అందుకనే 21 డేస్ పెట్టేది. హల్లెలూయా. ఖచ్చితంగా 3:30కి లేవాలి నేను అని డిసైడ్మెంట్ చేసుకోండి. లేచి సంచరించు, లేచి వెళ్ళు అంటున్నాడు దేవుడు ఈ రోజున.
అలాగే మత్తయి సువార్తలో మనం చూసినట్లయితే ప్రియులరా, మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చూసినట్లయితే అక్కడ గాబ్రియేలు దూత వచ్చి ఏమంటున్నాడు తెలుసా? వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యేసునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించవలనని చెప్పి ఆయనను వెతకబోచున్నారు, కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తునకు పారిపో. చూసారా? లేచి పారిపో దుష్టుల నుంచి, దుర్మార్గం నుంచి. ఈ లోక స్నేహం దేవుని దృష్టిలో వైరమని మీరు వెరగరా? నువ్వు లేచి పారిపో, ఆ చెడు సహవాసాలకు దూరంగా పారిపో, చెడు మనుషులకు దూరంగా పారిపో. చూసారా? దేవుడు దూత చెప్పినట్టు పారిపోమని. నిజమేనా? నిజమే. యేసుతో దేవుడు చెప్తున్నటువంటి మాట. నువ్వు లేచి పారిపో. 14వ చూసినట్లే, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకుని ఐగుప్తునకు ఏం చేస్తున్నాడు? పారిపోతున్నాడు యేసేపు గారు. ఎందుకని పారిపోతున్నాడు? దేవుడు ఇంద్రియనికంగా ఆత్మనే ఇచ్చగడని, కానీ మనకు పిరిగితనం ఆత్మ ఇవ్వలేదు కదా. చూసారా? మరి ఇక్కడ దేవుడు పిరిగితనం ఇచ్చాడా? పాముల వలె వివేకం. పాము ఏం చేస్తుంది? కరుస్తుంది, కాటేస్తుంది, కానీ అన్నిసార్లు కాదు. కొన్నిసార్లు తప్పించుకుని పారిపోతుంటుంది. కొన్నిసార్లు వాళ్ళ కంటపడకూడదని చెప్పి తప్పించుకుని వెళ్ళిపోతుంది. అందుకని పాముల వలె వివేకం ఉండాలంటే ఎప్పుడు పారిపోవాలి, ఎప్పుడు ప్రార్థించాలి, ఎప్పుడు నిలబడాలి. ఇక్కడ సంచరించు అంటున్నాడు దేవుడు, ఇక్కడ వెళ్ళు అంటున్నాడు దేవుడు, ఇక్కడ పారిపో అంటున్నాడు దేవుడు. ఈరోజు నీ జీవితంలో దేని నుంచి నువ్వు పారిపోవాలి, దేని నుంచి నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి, దేంట్లో నువ్వు సంచరించాలి. చాలా అద్భుతమైన విషయాల్ని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వినాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడే చెప్పాడు నీతోటి. అటువంటి సహవాసాల నుంచి విడిచి బయటికి రా, అటువంటి బాంధాల నుంచి విడిచి బయటికి రా. బ్రదర్, అయితే మా అత్తవారి ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చేసేలా నన్ను చాలా టార్చర్ పెడుతున్నారు. ఇదే జాగ్రత్త. ఇదే పాముల వలె వివేకం అంటేనే. పాముల వలె నిష్కపటంగా ఉండాలి, పాముల వలె వివేకం తప్పించుకోవాలి. వాళ్ళు నిన్ను తిట్టే తిట్లు నీకు తగలకుండా నువ్వు తప్పించుకోవాలి. నిన్ను పెట్టే హింస, నిన్ను పెట్టే బాధని ఏం చేయాలి? నువ్వు పట్టించుకోకూడదు. అంతేగా నా బాధను తీసేసుకుని, అయ్యో నన్ను ఇంత మాట అన్నారా, నన్ను అంత మాట అన్నారా అని చెప్పి నీ హృదయం నలగొట్టుకుని అక్కడ కూర్చున్నట్టు కాదు. ఆ బాధ నుంచి లేచి బయటికి రా. ఇంట్లోంచి కాదు, అక్కడ వారి నింద పెడుతున్నటువంటి మాటలు నువ్వు తీసుకోవద్దు. దానికి క్వైట్ ఆపోజిట్గా నువ్వు సంతోషించు. నా యేసయ్య గొప్పవాడు అని చెప్పేసేసి ఆ సంతోషాన్ని వారికి పంచు, ఆ ప్రేమను వారికి పంచు. వాళ్ళు ద్వేషించే కొలది నువ్వు ప్రేమించు. వాళ్ళ యొక్క ద్వేషాన్ని నీ ప్రేమ చేత కప్పేసాయి. అది బయటికి రావటం అంటే. అంతేగాని వీళ్ళు నన్ను టార్చర్ పెడుతున్నారు కాబట్టి ఈ కుటుంబం నుంచి నేను బయటకు వచ్చేస్తాను, ఈ భర్త నుంచి నేను బయటకు వచ్చేస్తాను, లేకపోతే ఇటువంటి జీవితం నాకు వద్దు, నేను బయటకు వచ్చేస్తాను, అట్లా కాదు. మీరు తీర్మానం చేసుకోవాల్సింది. హల్లెలూయా. యేసోపు చూసారా? అన్నదమ్ములు హింస పెడుతున్నారు, బాధ పెడుతున్నారు, బయటకు వచ్చాడా? వాళ్ళు కొట్టు పడేశారు. యేసోపు మరి బంధకాల్లో బానిసత్వంలో బయటకు వచ్చేసాడా? అక్కడే ఉండి దేవుని నామాన్ని మహింపరిచాడు. తగిన సమయంలో దేవుడు బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాంతో దేవుడు లేచి వెళ్ళు, లేచి సంచరించు అంటుంటే యేసోపుతో దేవుడు ఏమన్నాడు? పారిపో. లేచి అతడు దేవుడు చెప్పినట్టుగానే చేశాడు. హల్లెలూయా. 17 మత్తయి సువార్త 2వ అధ్యాయం 20-21 వచనాలు కూడా చూద్దాం మనం. నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తీయ చూసి చుండిన వారు చనిపోయారని చెప్పాను. అప్పుడు అతను లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేలు దేశానికి వచ్చాడు. చూసారా? దేవుడు ఫస్ట్ ఏం చేశాడు? ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడికి పారిపో అన్నాడు. మళ్ళీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు లే, ఇక్కడే ఉండద్దు. నువ్వు ఎంతకాలం నువ్వు భయపడుతూ ఉంటావు, ఎంతకాలం నువ్వు బంధకాల్లో ఉంటావు, కొంతకాలం ఇలా కనుమరుగు. ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళు. హల్లెలూయా. దేవునికి కొంతకాలం కనుమరుగైపోతుంటుంటాం. కొన్నిసార్లు మనం బయటకు కనపడకుండా అవుతున్నాం, కొన్నిసార్లు పక్కకి వెళ్ళవలసి వస్తుంటుంది. నేను నా సేవా జీవితంలో పరిచర్యలో చాలా చూశాను ఇటువంటివి. కొన్నిసార్లు మన జీవితం మరుగైనట్టు అయిపోతుంటుంది. కొన్నిసార్లు ఇట్లా మనం చేసిన ప్రతిదీ కూడా మొత్తం ఏమంటారు, అది దివాళా తీసింది అంటారు కదా, లేకపోతే మొత్తం కూలిపోయింది అంటారు కదా, కుప్ప కూలిపోయింది. ఇట్లాంటి పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి. అలాగని చెప్పి దేవుడు మనం విడిచిపెట్టాడు లేదు. వెళ్ళు, దీని గుండా వెళ్ళు, ఒకసారి కొంచెం దాన్ని రుచి చూడు. ఇక్కడ ఏం చేస్తాడు? పారిపో. దుష్టునకు భయపడి దూరంగా పారిపోవాలంటాడు, దుష్టునకు దూరంగా ఉండాలంటాడు. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరము అంటున్నాడు దేవుడు. కానీ కొన్నిసార్లు మన జీవితంలో ఎదురైన ప్రతి పరిస్థితి, అయ్యో మనం తప్పు చేసాం, పాపం చేసాం, అట్లాగని కాదు.
దేవుడి దూత తోడుగా ఉండి మరి చంపవాలనుకున్న వాళ్ళని దేవుడు సహాయం చేయలేడా? వాళ్ళ గొప్ప దేవుడి దూతగా ఉన్నాను. ఒక నైట్లోనే 1,60,000 మంది చంపేయడాడు దేవుడి దూత. అటువంటిది ఇక్కడ హీరోదనగా వీళ్ళని లెక్క అంటారా? దేవుడు నామం మహింపరచబడాలంటే కొన్నిసార్లు కనుమరుగు అవ్వాలి, కొన్నిసార్లు హైడ్ అయిపోతుండాలన్నమాట. సరే, ముందుకు వెళ్దాం. మనమంతా కూడా లేరు, ఇప్పుడు పోయారు, వాళ్ళే పోయారు. ఎందుకంటే నువ్వు పక్కకు ఉండవలసింది. ఎందుకంటే అదే కొన్నిసార్లు ఇలా సైడ్ అయిపోవాలి, నువ్వు దాంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. పిల్లలు, మీ మీద వచ్చిన ప్రతి నిందని ప్రూవ్ చేసుకోవడానికి మీరు ట్రై చేయొద్దు. మిమ్మల్ని ప్రతి వారు అన్న మాటకి మీరు లెక్క చెప్పడానికి మీరు ప్రయత్నించద్దు. దూరం వెళ్ళిపోండి, కనుమరుగైపోయండి. ఇక్కడ ఏం చేస్తారు? యేసుప్రభు వారు కాపాడటానికి అక్కడే ఉండి సహాయం చేస్తాను అనట్లేదు. కొంచెం పారిపోండి, కొంచెం మరుగా ఉండి, కొంచెం దూరం వెళ్ళండి, అక్కడ ఉండండి కొంతకాలం. ఈ లోపల ప్రతి సమస్య దానంతరం అదే పరిష్కరించబడుతుంది. నువ్వు చేయవలసిందేమీ లేదు, జస్ట్ కొంచెం పక్కకు ఉండి అంతే చాలు. నువ్వు పక్కకు జరిగి నేను చూసుకుంటాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు పక్కకు జరిగి నేను చూసుకుంటాను, నేను చేయవలసింది నేను చేస్తాను అంటున్నాడు దేవుడు. చాలా అద్భుతంగా అనిపించింది నాకు ఇది. హల్లెలూయా. ఈ మత్తయి సువార్తలోనే అద్భుతమైన విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 15వ వచనం మీరు చూసినట్లయితే, ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగాను. ఇదేంటి? ఎవరు ఈవిడే? పేతురు గారుగా పెళ్ళైపోయింది, భార్య ఉంది, అత్తగారు ఉంది. పేతురు గారు అత్తమ్మ గారు పేతురు గారితో ఉంటుంది. మరి ఎందుకనో తెలియదు మనకి, ఎవరో లేరో లేకపోతే ఏంటో తెలియదు. పేతురు గారు అత్తమ్మని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు, బాగానే ఉంది. సడన్గా ఫేర్ వచ్చింది, లేవలేని పరిస్థితిలో ఉంది. చూద్దామా 14వ వచనం. 14వ వచనం. తర్వాత యేసు పేతురింటిలో ప్రవేశించిరి, జ్వరంతో పడిన అతని అత్తను చూసి, హల్లెలూయా, జ్వరంతో పడిన అత్తను చూసి ఏమన్నాడు దేవుడు? ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచిపోయాను, అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేసింది. ఇది వండర్ అండి అసలేని. దేవా నన్ను అప్పు నుంచి విడిపించు, ప్రైజ్ గాడ్. దేవా నన్ను నిరుద్యోగం నుంచి విడిపించు, దేవా నాకు వివాహం చేయి, దేవా నాకు, సరే మీరు ఏది అడిగారు అని దేవుడు చేసేసాడు. చేసిన తర్వాత మీ పరిస్థితి ఏంటి? కనపడరు ఇక్కడ ఎవరు, కనీసం సాక్ష్యం కూడా చెప్పరు. వెంటపడాలి మళ్ళీ. ఈ ల్యాండ్ అమ్ముడు అవ్వాలని ప్రేయర్ చేయండి, మళ్ళీ కనిపించరు. ఈ ఉద్యోగం రావాలి ప్రేయర్ చేయండి, మళ్ళీ కనిపించరు. మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారంటే ఆ ఉద్యోగం పోయాక, వాళ్ళ జీవితం మళ్ళీ సమస్య వచ్చాక మళ్ళీ ప్రార్థించమంటారు. కానీ సమస్యలో ఉన్నప్పుడు ఆ సమస్య నుంచి బయటపడతాక ఏదేదో రాజకీయ నాయకులా చేస్తారు చాలామంది ఇక్కడ. నాకు ఈ ఉద్యోగం వస్తే ఇది చేస్తాను, నాకు ఈ బిడ్డ పుడితే దేవుని పరిచర్యకి ఇస్తాను అంటే, నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇక్కడ పిల్లలు లేక 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 ఉన్నారు, పిల్లడు పుట్టాలని ప్రార్థన చేయమన్నారు. ఎందుకంటే దేవుని పరిచర్యకి ఇచ్చేస్తారంట. మరి ఇంతకని మీకు పిల్లలు ఎందుకో చెప్పనా? నన్ను ఈ లోకము, ఈ బంధువులు, ఈ స్నేహితులు వీళ్ళందరూ గొడ్రాలు అంటున్నారు. నన్ను గొడ్రాలతనం నుంచి విడుదల పొందాలంటే ఏంటండి? నేను ఈ గొడ్రాలతనం నుంచి విడుదల పొందాలి, నేను గొడ్రాలు కాదు అని నిరూపించుకోవాలంటే నాకు బిడ్డ కావాలి. కానీ నా కొరకు కాదు, నీకే ఇచ్చేస్తాను. సార్ నాకు ఈ నింద పోవాలంతే. నాకైతే ఇలాగ అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. చూసారా? కానీ హన్నా అలా చేయలేదు ప్రియులారా. దేవా నాకు ఇచ్చినట్లయితే నీకు పరిచర్యకి ఇస్తాను, నువ్వు నాకు ఇచ్చి నీ నామానికి మహిమ తెచ్చుకో, నాకు ఇచ్చే బిడ్డను నీకు మహిమార్థంగా వాడతాను. కాబట్టి నాకు ఇచ్చే దీవెన, నాకు వచ్చే భర్త నీకు మహిమార్థంగా ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు ఇవ్వడానికి సిద్ధమే, కానీ అది ఎందుకు ఉపయోగించుకున్నావు, ఇది చాలా ఇంపార్టెంట్. దేవుడు నిన్ను విడిపిస్తాడు నీ రోగం నుంచి. ఆరోగ్యంతో నువ్వేం చేస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని ఏం చేస్తూ ఉన్నావు? చాలా అద్భుతమైన వర్తమానం ఇదంతా మరలా వినండి, జీవితాలు మార్చబడతాయి. దేవుడు నిన్ను అప్పుల నుంచి విడిపించాక నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తూ ఉన్నావు? దేవుడు నిన్ను ఆరోగ్య పరిస్థితి నీకు ఆరోగ్యం ఇచ్చి నేను చక్కగా నడిపించాను, నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తూ ఉన్నావు? దేవుడు నీ గొడ్డుతానని పోగొట్టి నీకు బిడ్డలు ఇచ్చిన తర్వాత నీ బిడ్డలు ఎక్కడున్నారు, నువ్వు ఎక్కడున్నావు? దేవుడు నీ పేదరికాన్ని పోగొట్టి నీ సమృద్ధి ఇచ్చిన తర్వాత నువ్వు ఎక్కడున్నావు? ఇది మ్యాటర్, ఇది విషయం. దేవుడు దీవించక ముందు నువ్వు ఎంతగా ప్రార్థించావు, సమస్యల్లో ఉన్నప్పుడు, బంధకాల్లో ఉన్నప్పుడు దేవునికి ఎంతగా గూజాడు, ఎంత కన్నీరు కార్చావు, ఎంత రోధించావు, ఎంత పాదాలు పట్టుకుని బతిమారావు. దేవుడు దీవించింది ఎందుకంటే దేవుడు పాదాలను ఇంకా గట్టిగా పట్టుకుంటావని. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేసేది ఎందుకంటే, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేసేది ఎందుకంటే దేవుడిని ఇంకా హత్తుకుంటావు, దేవుడికి ఇంకా దగ్గర అవుతావని.
చిన్నపిల్లలు ఆడుకుంటూ ఉంటుంటారు కదా మన దగ్గర, ట్రైన్లోనూ బస్సులను ముద్దుగా బొద్దుగా ఉంటారు. వాళ్ళని ఎత్తుకోవాలని ఆశ మనకి. కానీ వాళ్ళు ఎత్తుకోవాలంటే ఏం చేస్తాం మనం? చాక్లెట్ బిస్కెట్ కొని ఇదిగో నీకు ఇస్తానంటాం. ఎందుకని? ఆ చాక్లెట్ ఇస్తే వాడు నీ దగ్గరికి వస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడని కదా. అందుకే కదా నువ్వు వాడికి చాక్లెట్ కొనిచ్చేది. అలాగే దేవుడు నీ జీవితంలో ఆ ఉద్యోగం అనే చాక్లెట్, ఆ ఆరోగ్యమైన బిస్కెట్ నీకు ఇచ్చేది ఎందుకంటే నీవు దేవుని దగ్గరికి వస్తావు, ఇంకా దేవుని హత్తుకుంటావు అని చెప్పి నీ సమస్యను విడిపించేది, నీ దుఃఖాన్ని మరి నాట్యంగా మార్చేది ఎందుకంటే దేవుని హత్తుకుంటావు అని చెప్పేసేసి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పేతురు అత్తని దేవుడు ముట్టాడు. థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి ఆవిడ వెళ్ళిపోయిందా? థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి పక్కన కూర్చుందా? లేచి జ్వరముతో ఉన్నామె, బెడ్ మీద ఉన్నామె లేచి పరిచారం చేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన విషయం ఇదంతా కూడా. లేచి పరిచారం చేసిందంటండి. అమ్మ, ఈరోజు నువ్వు అప్పులోంచి లేచావు, అనారోగ్యం నుంచి లేచావు, నీ భర్త భార్యల మధ్య సమస్యల్లో, ఈ ఇరుకుల ఇబ్బందులు, విడిపోయిన భార్యాభర్తలు కలిసారంటే ఏం చేయాలి? ఇద్దరు కలిసి దేవుని స్తుతించాలి, దేవునికి పరిచారం చేయాలి, దేవుని నామమును మహింపరచాలి. పరిచారం ఏంటి? ప్రార్థన చేయండి, ఎర్లీ మనం లేచి ప్రభు సన్నిధిలో గడపండి. యేసయ్య నీకు వందనాలు, నా భర్తను కలిపావు అని చెప్పి ఇంకా భర్తే దేవుడైపోయి ఆయన ఏమంటే అంట ఆయనకే పరిచయం చేస్తూ ఉంటావేమో నువ్వు. జాగ్రత్త, మళ్ళీ నీకు దూరం అవుతాడు నీ భర్త. దేవుని కాదని చెప్పి దేన్నైనా ప్రేమిస్తుంది, నీకు దూరం అవుతుంది. దేవుని ప్రేమిస్తూ నీ భర్తకు లోబడాలి. అంతేగాని దేవుని స్థానం భర్తకి ఇచ్చేస్తే, దేవుని స్థానం భార్యకి ఇచ్చేస్తే, దేవుని స్థానం పిల్లలకి ఇచ్చేస్తే, దేవుని స్థానం దేనికి ఇవ్వకూడదు. దేవునికి భయపడేవాడు దేనికి భయపడ్డావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది చాలా అద్భుతంగా అనిపించింది నాకైతే. పేతురు అత్త ఏం చేస్తుంది? లేచి పరిచారం చేస్తూ ఉంది దేవునికి స్తోత్రం. లేచి పరిచారం చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, పరిచారం చేయి, లేచి పరిచారం చేయి, లేచి ప్రభు కొరకు నిలబడు, లేచి ప్రభునామాన్ని మహింపరచు, లేచి ప్రభునామాన్ని గనపరచు. హల్లెలూయా. నువ్వు లేచేది ప్రభు కొరకు లేవాలి. నువ్వు బంధకాల నుంచి విడుదల పొందుకునేది, నువ్వు అనారోగ్య పరిస్థితి నుంచి ఆరోగ్యం పొందుకునేది, ఇవన్నీ లోకానుసారంగా జీవితం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఒక ఆవిడకి ఎయిడ్స్ వ్యాధి ఉంటే ఎంతగా ప్రార్థన చేసిన పాస్టర్ గారు మరి ఏ విధమైనటువంటి ఫలితం చూడలేకపోతున్నాడంట. ఎందుకని ప్రభు అంటే, ప్రభు ఇంకొచ్చి చెప్పాడంట, నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు, నాకు తెలీదా ఎవరికి స్వస్థత ఇవ్వాలి ఏంటంటే, అదేంటి ప్రభు అందరికీ స్వస్థత ఇచ్చి మరి ఆవిడకి ఇవ్వలేదంటే, ఆవిడ ఏం చేస్తారనుకుంటుంది తెలుసా? ఆ అనారోగ్య పరిస్థితి నుంచి విడుదల పొందుకొని, ఆ ఎయిడ్స్ వ్యాధి నుంచి విడుదల పొందుకొని మళ్ళీ వ్యాపారం చేయాలనుకుంటుంది, లేచి బిజినెస్ స్టార్ట్ చేద్దారనుకుంటుంది. ఆమె స్వస్థత పొంది బిజినెస్ స్టార్ట్ చేసే కంటే అస్వస్థతతో అనారోగ్యంతో దేవుని సన్నిధిలో ఉండటమే మంచిది, కాబట్టి నేను అలా ఉంచాను అన్నాడంట దేవుడు. హల్లెలూయా. ఎంతో ఎంతో అద్భుతమైన విషయాలు మత్తయి సువార్తలో దేవుడు రాయించి పెట్టాడు మనకి. మత్తయి సువార్త 8:26 మీరు చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం తెలుసా? అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలం. ఆయన గాలిని గద్దిస్తున్నాడంటే దేవుడు, కనిపించదు గాలి. హల్లెలూయా. గాలిని గద్దిస్తూ ఉన్నాడు. ఎందుకని లేవాలి తెలుసా? నీకున్న ప్రతి సమస్యని గద్దించడానికి లేవాలి. ఎప్పుడు గద్దిస్తావు? ఆత్మ చేత నింపబడినప్పుడు, దేవుని వాక్యం చేత నింపబడ్డప్పుడు, దేవుని శక్తి చేత నింపబడ్డప్పుడు అప్పుడు నువ్వు గద్దించగలుగుతావు. నువ్వే ఆత్మీయంగా బలహీనంగా ఉంటే నీ సమస్యను గద్దిస్తే నీ బలహీనతకు తెలుసు కాబట్టి శిష్యులు కూడా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? శిష్యులు అంతమంది 12 మంది ఉన్నా కానీ తుఫాను వచ్చి వాళ్ళని ప్రభావితం చేసేస్తుంది. యేసుక్రీస్తు ఒక్కడే లేచాడు, మాటతో గద్దించాడు, నిమ్మలం అయిపోయింది అంటండి. కాబట్టి నీ సమస్య, నీ మీద లేస్తున్న అప్పుల సమస్య, అనారోగ్య సమస్య, నిందల అవమానాలు, అవి ఆ యొక్క ఎలాగా కెరటాల వలె, ఆ సముద్రం అలల వలె నిన్ను ముంచడానికి లేస్తున్నట్లయితే నువ్వు లేచి గద్దించి, అవి లేవటం కాదు, నువ్వు లేవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మీద ఉన్న ప్రతి బంధకాలు నిమ్మలం అవ్వాలంటే, నీకున్న ప్రతి అప్పులు అణిగిపోవాలంటే, ప్రతి అనారోగ్యం అణిగిపోవాలంటే, ప్రతి సమస్యలు నిమ్మలం అవ్వాలంటే నువ్వు లేవాలి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశారంటే లేచి, ఈ పని ఏదో ముందు చేస్తే బాగుండేది కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? ప్రయత్నాలు చేస్తున్నారు, సామాన్లు పడేస్తున్నారు, అద్దె పడేస్తున్నారు. ఈ ప్రయత్నాలు కాదు చేయవలసింది, నీలో ఉన్న యేసయ్యని లేపాలి, నీలో ఉన్న పరిశుద్ధాత్మశక్తిని లేపాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీళ్ళు నివాసం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడికి అవకాశం ఇవ్వరు చాలామంది. ఏం చేశారు? యేసయ్యని అక్కడే ఉంచేసి వీళ్ళు పనులు చేస్తున్నారు, వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫస్ట్ అది చేయవలసింది. ఏం చేస్తారు? లేపరు యేసయ్యని. లేపిన ఆయన ఏం చేశారు? లేచి గద్దించాడంట. హల్లెలూయా. లేవటం రోజే గద్దించాడంట ఆయన.
దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 9:5-6 వచనంలో మనం చూసినట్లయితే, నీ పాపములు క్షమించబడినవని చెప్పుట సులభమా, లేచి నడుమని చెప్పుడు సులభమా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పక్షవాయు గలవాన్ని చూసి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని ఇంటికి పొమ్మని చెప్పగా వాడు లేచి తన ఇంటికి వెళ్ళను. ఎవరితో చెప్తున్నాడు దేవుడు? పాపములు క్షమించబడ్డాయి అంటాడు. పక్షవాయు గలవానితో లేచినాడు అంటున్నాడు దేవుడు. ఈ రోజున నీ జీవితం పక్షవాయు స్థితిలో ఉన్నదా? నీ భార్యాభర్తల మధ్య సంబంధం పక్షవాయు స్థితిలో ఉన్నదా? సరిగ్గా నడవడం లేదా? నీ ఫైనాన్షియల్ విషయాలు అవన్నీ పక్షవాయు స్థితిలో ఉన్నాయా? కుంటుపడిపోయా? అయితే ఈరోజు నువ్వు లేచి నువ్వు చెప్పాలి, లేచి నడు. నువ్వు పరుపెత్తుకు వెళ్ళిపోయి ఇంకా పడుకోవడానికి అవకాశం లేదు. చెప్పండి, అప్పుల సమస్యలారా, నా జీవితంలో నీకు సమస్య లేదు. ఎన్నాళ్ళు నా దగ్గర పరుపేసుకు పడుకున్నారు మీరు? హల్లెలూయా. ప్రతి అప్పుని చెప్పండి, అప్పుకు నువ్వు బెడ్ వేసావేమో ఇంతకాలం, అప్పుకు నువ్వు పరుపేసి పడుకోబెట్టావేమో, అనారోగ్యానికి నీటిలో పరుపేసి పడుకోబెట్టావేమో, భయానికి నీటిలో పరుపేసి పడుకోబెట్టావేమో. ఈరోజు నువ్వు చెప్పవలసిన మాట ఏం తెలుసా? యేసయ్య వచ్చాడు నీ జీవితంలోకి, యేసయ్య వచ్చాడు నీ జీవితంలోకి. కాబట్టి నువ్వు చెప్పవలసిన మాట ఏంటంటే, లేచి తీసుకుని పో పరుపు. మరలా వచ్చే అవకాశం కూడా లేదు. పరుపు ఎక్కడ ఉందానికి మళ్ళీ వచ్చి పడుకుంటాడు సైతాన్ గడు. కాబట్టి నువ్వేం చేయాలి? సైతానా, అప్పులారా, అనారోగ్యమా, నిందలారా, నిరుద్యోగ సమస్య, గొడ్రలతనమా, లే అయిపోయింది, దుకాణం సరిదిగో, నీ పరుపెత్తుకుని పో. ఇంకా నా జీవితంలో కానీ నాతో కానీ నీకు సంబంధం లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. పోవాల్సిందే బయటికి. హల్లెలూయా. చాలా అద్భుతం, చాలా అద్భుతం. మత్తయి సువార్త 9:9 చూసినట్లయితే, ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి, 9 యేసు అక్కడ నుండి వెళ్ళి చూసి సొంకపు మెట్టునద్ద కూర్చుండి ఉన్న మత్తయ్యను ఒక మనిషిని చూసి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయన వెంబడించి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడు చెప్తున్నాడు అందరికీ. ఈరోజు దేవుడు వాక్యం నీతో మాట్లాడుతుంది. ఎర్లీ మార్నింగ్ లేచాలని చెప్పి నువ్వు తీర్మానం చేసుకున్నావు, కానీ చెయ్యవు. 2 రోజులు వస్తావు, మానేస్తావు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ట్యాక్స్ కలెక్టర్ అనమాట. లేచి నన్ను వెంబడించని ఒక మాట చెప్పాడు, అంతే. అంతా విడిచిపెట్టాడు. ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు, బంధువుని విడిచిపెట్టాడు, దేశాన్ని విడిచిపెట్టాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు, యేసుని వెంబడించాడు. ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 24:16 మీరు చూసినట్లయితే, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడు. బ్రదర్, నేను గతంలో ఎంతో ప్రార్థనా పరురాల్ని, గతంలో ఎంతో సువార్థికురాల్ని, గతంలో ఎంతో పరిచర్య చేశాను, గతంలో ఎంతోమందిని దేవుని వైపు నడిపించాను, గతంలో ఎంతో బహుబలంగా వాడబడ్డాను. కానీ ఈరోజు నా జీవితం ఎలాగైపోయింది, నేను పడిపోయాను అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు నీతిమంతులు, నా నీతి నీకు ఆపాదించబడింది. నువ్వు చేసే నీతి క్రియలను బట్టి కాదు, కానీ నా నీతి నీకు ఆపాదించబడింది కాబట్టి నిన్ను నీతిమంతులుగా నేను తీర్చిన్నాను. నువ్వు నీతిమంతులు. నువ్వు పడ్డావా, పైకి లేస్తావు. 7 సార్లు పడ్డసరి తిరిగి లేస్తావు. తిరిగి లేచే సామర్థ్యం దేవుడు నీకు ఇస్తున్నాడు. లేవమంటున్నాడు దేవుడు. నువ్వు లేచినట్లయితే, ఎంతవరకు ఎర్లీ మార్నింగ్ లేచే ప్రార్థన చేసే ప్రార్థన నీకు అలవాటు లేదేమో, ఇక నుంచి అయినా సరే ఎర్లీ మార్నింగ్ 3:30కి లేవటం అలవాటు చేసుకో. దేవుని సన్నిధిలో గడపడం అలవాటు చేసుకో. అలా చేసి చూడండి. 21 డేస్ పెట్టుకుని చూడండి ప్రియులారా. మీ జీవితంలో రేపే ప్రారంభించండి. 21 డేస్ రేపు నుంచి ప్రారంభించండి. ఖచ్చితంగా నేను దేవుని సన్నిధిలో గడుపుతాను. ఏమైనా సరే 3:30 కంటే ముందే లేచి ఖచ్చితంగా 3:30 నుంచి 4:50 వరకు దేవుని సన్నిధిలో గడుపుతాను అని తీర్మానం చేసుకోండి. 21 డేస్ తర్వాత చూడండి మీ జీవితంలో జరిగేటువంటి పెను మార్పులు. హల్లెలూయా. తీసుకుంటారా ఛాలెంజ్? అయితే ఈరోజే లేచి దేవుని వెంబడించండి, లేచి ప్రార్థించండి, లేచి వెళ్ళండి. మీ పడకను విడిచి లేచి వెళ్ళండి, సంచరించండి. హల్లెలూయా. పారిపోండి మీకున్నటువంటి బంధకాల సమస్య నుంచి, పారిపోండి మీకున్నటువంటి మరి ఆ యొక్క బానిసత్వం నుంచి. హల్లెలూయా. లేచి గద్దించండి, లేచి నడవండి, లేచి వెంబడించండి. ఇదే అనుకూల సమయం. అటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన చేద్దాం. నిజం యేసయ్యా, నేను లేవాలనుకుంటున్నాను, ప్రతిరోజు ఫెయిల్ అయిపోతున్నాను. ఇక నుంచి నేను లేస్తాను, లేచి నడుస్తాను, లేచి సంచరిస్తాను, లేచి నేను ప్రభా నా యొక్క మత్తుకు నేను దూరంగా పారిపోతాను, లేచి నేను నా సమస్యను నేను గద్దిస్తాను, లేచి నేను నడుస్తాను, లేచి నేను వెంబడిస్తాను నిన్ను అని తీర్మానం చేసుకున్నట్లయితే మీ తీర్మానం స్థిరపరచాలని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యేసయ్యా, ఎవరైతే తీర్మానం చేసుకున్నారో ఈ రోజు నుంచి నా ప్రభావ వీరు లేవటమే కాదు, అనేక మంది లేపి నీ సన్నిధిలోకి నడిపించేటువంటి వారికి ఉన్నట్లు కృప చూపించమని, ప్రతి బంధకాల నుంచి విడిపించినందుకు నీకు వందనాలు. యేసునామములో వారు తీసుకున్న నిర్ణయాన్ని స్థిరపరిచి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం స్వతంత్రించుకున్నట్లు, విశ్వాసులకు తండ్రిగా మార్చినట్లు ఈ రోజున ఇక్కడ ఉన్న ప్రతి వారిని నీ అభిషేకం చేత, నీ శక్తి చేత నింపి నడిపించి బలపరచమని, నువ్వు బలపరిచినందుకు వందనాలు, నువ్వు నింపినందుకు వందనాలు. ఇక నుంచి ఎవరు కూడా నా ప్రభు 3:30 తర్వాత లేవకూడదు. ఖచ్చితంగా 3:30 కంటే ముందు లేచి నీ సన్నిధిలో మోకరించి నా ప్రభు నీ సన్నిధిలో గడిపి నీతో సహవాసం చేసేటువంటి వారుగా,
ఆత్మలోకంలో సంచరించేటువంటి వారుగా నువ్వు చేసినందుకు, వారిలో తీసుకున్న నిర్ణయం స్థిరపరిచినందుకు, శక్తి చేత కాదు బలం చేత కాదు నీ ఆత్మ ద్వారా నెరవేర్చినందుకు నీకు వందనం చేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి, ఆమెన్.